ఓకే, సో టుడే ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఒక టూ వాల్యూస్ మీద ఆపరేషన్స్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఆపరేషన్, సబ్స్ట్రాక్షన్, ఇలాంటి ఆపరేషన్స్ చేయడాన్ని సో ఇది ఎలా చేయొచ్చు అంటే ఆపరేటర్స్ ద్వారా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనకున్న ఆపరేటర్స్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ చూద్దాం. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ సో తెలిసినవే కదా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ వాల్యూస్ తీసుకుందాం. సో టూ వాల్యూస్, సో నెంబర్ 1, నెంబర్ 2. సో నేను ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ చూస్తే ఏ కీబోర్డ్ తీసుకోకపోతే బై డిఫాల్ట్గా వేర్ వస్తుంది కదా. ఓకేనా. సో నేను లెట్ తీసుకుంటా. ఆర్ ఒకవేళ యూనిక్గా ఉంటే సో అవి చేంజ్ అవ్వకపోతే కాన్స్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆపరేటర్స్ వాడతాను. సో కాన్స్ట్ రిజల్ట్ అంతే కదా. సో నెంబర్ 1, సో ఎడిషన్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్. ఓకే, సో కన్సోల్ ఓకేనా. సో మనం అవుట్పుట్ చూస్తే ఓకే, సో ఎడిషన్ ఆపరేటర్. ఓకే, సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ అంటే సో మైనస్, మనకు తెలిసినవి కదా, మైనస్. ఓకేనా. తర్వాత మల్టిప్లికేషన్కి వచ్చేసరికి ఏంటంటే సో స్టార్ వాడదాం బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్. సో 5600. సో ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్. డివిజన్ ఆపరేటర్ అంటే ఇది. ఓకే, సో డివిజన్ ఆపరేటర్ అంటే 0.875 వచ్చింది. సో డివిజన్ ఏంటంటే సో ఏమనొచ్చు 80. సో మనం ఏం చేస్తున్నాం అంటే num2తో num1 డివైడ్ చేస్తున్నాం కదా. సో అప్పుడు ఏంటి మనకి రైట్ సైడ్ వస్తుంది కదా. సో రైట్ సైడ్ వచ్చేదాన్ని ఏమంటారు? కోఎఫిషియంట్ అంటారు. సో ఇది ఏంటంటే కోఎఫిషియంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనా. మనకు ఇంకొకటి ఉంది, సో మాడ్యులస్ అనేది ఉంది. సో మాడ్యులస్ ఏం వస్తుందంటే రిమైండర్. సో నంబర్ 1, సో మాడ్యులస్ ఆపరేటర్ ఏంటంటే పర్సంటేజ్ మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, సో ఓకేనా. సో ఇది ఏంటంటే డివిజన్ ఆపరేటర్ ఏంటంటే మనకి రిజల్ట్ ఏమిస్తుందంటే కోషెంట్. ఓకేనా. ఇది ఏమిస్తుంది అంటే మనకి రిమైండర్. ఓకేనా. ఒకసారి క్రోమ్లో వెళ్ళి చూద్దాం. ఆ టేబుల్ ఏముంటుంది అంటే డివిజన్ టేబుల్. సరే, డివిజన్ ఆపరేటర్సా? కాదు. సో దాన్ని డివిజన్ కీవర్డ్సా? కీవర్డ్స్ అన్నా. సో ఇగో డివిడెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇమేజెస్ రావట్లేదు. సో ఇది చూస్తే సో 9/2. సో ఇదేంటంటే డివైజర్, దేంతో డివైజ్ చేస్తున్నాం అనేసి. ఓకేనా. డివిడెంట్, సో ఏది డివైడ్ అవుతుంది అనేసి. ఓకేనా. సో కోషెంట్ అంటే ఇది. సో ఏంటి 2 4s are 8 అవుతుంది కదా. సో రైట్ సైడ్ వచ్చేది ఏంటంటే కోషెంట్ అనమాట.
సో మనకి డివిజన్ ఆపరేటర్ ఏంటంటే కోఎఫిషియంట్ ఇస్తుంది మనకి. మాడ్యులస్ ఆపరేటర్ ఏంటంటే రిమైండర్ ఇస్తుంది మనకి. సో ఎంత మిగులుతుంది రిమైండర్ ఎంత మిగులుతుంది, సో దాన్ని ఇచ్చేది ఏంటంటే మాడ్యులస్ ఆపరేటర్. సో ఇమేజెస్ ఓకేనా. సో ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులస్. సో పవర్ ఎలా ఇస్తాం అంటే మనం 2 స్టార్స్, సింగిల్ స్టార్ అయితే మల్టిప్లికేషన్, 2 స్టార్స్ అయితే పవర్ అనమాట. సో నమ్ టు ద పవర్ ఆఫ్ నమ్. సో అప్పుడు ఏమవుతుందంటే సో 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇదేంటంటే మనకి డబుల్ స్లాష్ ఉన్నాయి కదా. సో డబుల్ స్లాష్ ఏంటంటే జావా స్క్రిప్ట్లోని కామెంట్ చేయడానికి అనమాట, కామెంట్స్ యాడ్ చేయడానికి. సో కామెంట్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే. సో ఇటు చూస్తే 2, సో 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకేనా. సో అలాగనమాట పవర్ 2 టు ద పవర్ ఆఫ్ 3. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం చూద్దాం, అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. ఓకేనా. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో కాన్స్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. ఏంటంటే ఈ ఆపరేటర్తో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. సో ఇంకా మనకు ఇంకోటి ఉంది. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎడిషన్ అసైన్మెంట్ అనేది ఉంటుంది. సో అదేంటో చూద్దాం. ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. సో కాన్స్ట్ నెంబర్ 2 అని. సో ఇది నెంబర్ 1 అని నేమ్ చేస్తాం. సో ఇది నెంబర్ 2. ఓకే. సో ఇప్పుడు దీని ఒక 60 అన్నా. ఓకేనా. సో ఎలా చేయొచ్చు అంటే ఇలాగనమాట. సో ఇప్పుడు మనం కన్సోల్ చేస్తే సో మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్ 1కి ఏం చేస్తున్నాం అంటే నెంబర్ 2ని యాడ్ చేస్తున్నాం. సో కన్సోల్ చేస్తే ఓకేనా. సో 110 వస్తుంది, నెంబర్ 110 వస్తుంది. సో షార్ట్ కట్ ఏంటంటే ఎడిషన్ అసైన్మెంట్ అనమాట. ఓకేనా. సో ఎడిషన్ అసైన్మెంట్ మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే. సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా. సో దీని ఏమంటారంటే ఎడిషన్ అసైన్మెంట్ అంట. సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి సబ్స్ట్రాక్షన్ అసైన్మెంట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే మైనస్ వస్తుంది ముందు, -10. ఓకే. సో 50 - 60 అనమాట, -10. మల్టిప్లికేషన్ అసైన్మెంట్. సో ఏం లేదు, ముందు ఏంటంటే టైప్ ఆఫ్ ఆపరేటర్ ఇస్తాం. ఓకేనా. టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్తాం. సో వీటిని ఏమంటారంటే ఆపరెంట్స్ అంటారు వీటిని. సో వేటి మీద అయితే ఆపరేషన్స్ జరుగుతున్నాయో వాటిని ఏమంటారంటే ఆపరెంట్స్ అంటారు. ఓకేనా. సో ఇదొక ఆపరెంట్, ఇదొక ఆపరెంట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ అసైన్మెంట్ చేస్తున్నాను. సో మల్టిప్లికేషన్ చేసి అసైన్ చేస్తాను అనమాట నెమ్1కి. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెమ్1ని నెమ్2తో మల్టిప్లై చేస్తున్నాను చేసి మళ్ళీ ఆ వాల్యూని ఏం చేస్తున్నాను అంటే నెమ్1కి అసైన్ చేస్తున్నాను. సో అందుకే ఏంటంటే మనకు చివరి అసైన్మెంట్ అని వస్తుంది. ఎడిషన్ అసైన్మెంట్, సబ్స్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అని. నేను సేవ్ చేయలేదు ఇక్కడ, కంట్రోల్ సేవ్. ఓకేనా. 3000. సో 50 × 60. ఓకేనా. సో 50 × 60 మళ్ళీ దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నానంటే నెమ్1లో స్టోర్ చేస్తున్నాను. సో ఇది ఎలా పాసిబుల్ అంటే లెట్ వల్ల అవుతుంది. ఒకవేళ కాన్స్ట్ అయితే అవ్వదు, కాన్స్టెంట్ వేరియబుల్ మనం చేయలేం కదా. సో ఇఫ్ నెమ్1 అనేది కాన్స్ట్ అయితే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది.
సో టైప్ ఎర్రర్స్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. సో కాన్స్టెంట్ వేరియబుల్స్ అని ఇప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి, అసైన్ చేయలేము అనమాట. ఓకేనా, అందుకని ఏం చేశానంటే కాన్స్ బదులు లెట్ పెట్టాను. సో యూజ్ కేస్ అనమాట, మనకి ఎక్కడ వేరియబుల్ ఎలా యూజ్ చేయాలన్న, మనకి ఎలా యూజ్ చేయాలనుకుంటే అప్పుడు దాన్ని బట్టి మనం కీవర్డ్స్ వాడతాం అనమాట, లెట్ కానీ కాన్స్ కానీ. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ వేరియబుల్కి వాల్యూ అప్డేట్ చేయాలనుకో బ్రో, వేరియబుల్ ఉంది దానికి వాల్యూ అనేది అప్డేట్ చేయాలి, అలాంటప్పుడు లెట్ వాడతాం అనమాట. సో ఒకవేళ వేరియబుల్, సో దాన్ని అలాగే యూజ్ చేస్తాం, దాన్ని వాల్యూ అప్డేట్ చేయం, అలాంటప్పుడు కాన్స్ట్ వాడతాం మనం. అర్థమైందా? ఇక్కడ కాన్స్ట్ వాడితే మనకి ఏమొచ్చిందో క్లియర్గా? ఓకేనా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లెట్ ఆర్ కాన్స్ట్ యూజ్ చేస్తాం ఫస్ట్. సో కాన్స్ట్ వాల్యూ, సో వాల్యూ సమ్ 100 ఉంది, సమ్ 100 ఉంది. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ వాల్యూని మళ్ళీ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు నేను వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 200 చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇదేంటంటే ఆ వేరియబుల్కి కాన్స్ట్ ఇచ్చినప్పుడు కాన్స్ట్కి ఇవ్వడు, మళ్ళీ దాన్ని ఏమంటారు అప్డేటింగ్ అవ్వదు అనమాట. కాన్స్ట్ అనేది అలౌ చేయదు, ఎందుకంటే కాన్స్ట్ వేరియబుల్స్ అన్నీ యూనిక్గా ఉండాలన్నమాట. త్రూ అవుట్ ద ఎంటైర్ కోడ్ యూనిక్గా ఉండాలి కాన్స్ట్ వేరియబుల్స్ అన్నీ. సో ఇఫ్ నేను కన్సోల్ చేస్తే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట కన్సోల్ చేస్తాం. సో టైప్ ఎర్రర్, సో ఏంటంటే టైప్, సో మనకి డేటా టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా, సో అసైన్మెంట్ కాన్స్టెంట్ ఆపరేటర్ అని ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తున్నాం. చూడు, సో ఏం చేస్తున్నాం అంటే కాన్స్టెంట్ వేరియబుల్, సో ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ ఏంటంటే వాల్యూ, సో దాన్ని ఏం చేస్తున్నాం అంటే అసైన్ చేస్తున్నాం, రీఅసైనింగ్ అనమాట. ఓకేనా, సో అందుకే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఒకవేళ వాల్యూ మనం అప్డేట్ చేయాలి, ఒక వేరియబుల్కి వాల్యూ అప్డేట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే లెట్ వాడతాం. సింపుల్, ఏం లేదు. అప్డేట్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో లెట్ వాడతాం, లేదు కాన్స్టెంట్గా ఉండాలనుకుంటే కాన్స్ట్ వాడతాం. సింపుల్ అంతే, ఇంకేం లేదు. క్లియర్గా బ్రో? సో ఇప్పుడు మనం అదే చేసాం అనమాట. పైన ఏం చేసామంటే లెట్ అని ఎందుకు మార్చానంటే నేను మళ్ళీ ఆ నెమ్1లోనే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మల్టిప్లికేషన్ అసైన్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం సింపుల్గా చెప్పాలంటే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే నెమ్1 అనే దాన్ని తీసుకుంటాను, రీఅసైన్ చేస్తున్నాను. ఓకేనా, సో నెమ్1 ఇంటూ, సో నెమ్1 ఇంటూ నెమ్2. ఓకేనా, సో ఇలా చేసినా ఒకటే, లేదంటే మల్టిప్లికేషన్ అసైన్మెంట్ చేసినా ఒకటే. సో ఫస్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ అవుతుంది, ఆ తర్వాత అసైనింగ్ అవుతుంది వాల్యూ. సో దాన్ని ఏంటంటే షార్ట్ కట్లో అలా రాసాను. సో ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ ముందు వాల్యూ, సో ఏంటది మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అనేది ఇవ్వాలి. ఓకేనా, 3000. అలాగే డివిజన్ ఆపరేటర్. సో డివిజన్ అసైన్మెంట్ ఇది. సో డివిజన్ అసైన్మెంట్ అంటే డివిజన్ జరుగుతుంది, ఆ తర్వాత అసైనింగ్ జరుగుతుంది వాల్యూ నెమ్1. ఓకేనా, సో అందుకే మనకు వాల్యూ ఏమొచ్చిందంటే 0.83 వచ్చింది నెమ్1 వాల్యూ. ఓకేనా, ఇక్కడ నెమ్2 వాల్యూ చూస్తే అంతే ఉంటుంది, అదేం మారచ్చు చూడండి. సో console.log ఓకే, నెమ్2 ఏం వాల్యూ చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఏం నెమ్1నే చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది డివిజన్ అసైన్మెంట్. ఇంకా మాడ్యులస్ అసైన్మెంట్, సో మాడ్యులస్ కోషియంట్ ఫైండ్ చేయడానికి, సారీ కోఫిషియంట్ రిమైండర్, సో రిమైండర్ ఫైండ్ చేయడానికి మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, ఇంకేముంది, సో ఇది ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్, సో బిగ్ ఇంట్ ఇది. ఓకేనా, సో బిగ్ ఇంట్.
16 డిజిట్స్ కన్నా 10⁻16 కన్నా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో బిగింట్ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే సో ఈ ఫార్మాట్లో ఇస్తుంది బిగింట్. ఓకేనా. సో ఈ అంటే ఇక్కడ సంథింగ్ లైక్ సో ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్ బ్రో. ఓకేనా, క్లియర్ కదా అసైన్మెంట్ ఆపరేటర్స్? ఏమైనా డౌట్ ఉందా బ్రో? సో ఇవి ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్. సో డబుల్ ఈక్వల్ ఏంటంటే కంపేర్ చేయడం అనమాట. టూ వేరియబుల్స్ని కంపేర్ చేయడం డబుల్ ఈక్వల్ టు. ఓకేనా. సో డబుల్ ఈక్వల్ టు కానీ ట్రిపుల్ ఈక్వల్ టు కానీ మనకి ఏం వాల్యూ ఇస్తుంది అంటే బూలియన్ వాల్యూ ఇస్తుంది అనమాట, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టూ వేరియబుల్స్ని కంపేర్ చేస్తున్నాను. సో టూ ఈక్వల్ టుస్ ఉన్నాయంటే దాన్ని ఏమంటా అంటే లూజ్ ఈక్వల్ టు అంటాం మనం జావా స్క్రిప్ట్లో, లూజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ ట్రూ వచ్చింది, చూసారా? సో బట్ బోత్ డేటా టైప్స్ ఆర్ డిఫరెంట్. సో ఇది నెంబర్ డేటా టైప్, ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా. కానీ మనకు చూస్తే ఏంటంటే కంపేర్ చేస్తే ట్రూ వస్తుంది మనకి, యాక్చువల్ ఫాల్స్ రావాలి మనకి. చూసారా, యాక్చువల్గా ఫాల్స్ రావాలి మనకి. ఎందుకు ట్రూ వస్తుందంటే ఈ లూజ్ ఈక్వల్ టు అనేది జస్ట్ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది అంతే. ఓకేనా. సో ఇక్కడ ఏముంది 5 ఉంది. సో 5 అనేది ఏ డేటా టైప్ అనేది కంపేర్ చేయదు, అలాగేనా. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది 5 ఉంది. సో స్ట్రింగ్ 5 అనేది ఏ డేటా టైప్ అనేది ఇది కంపేర్ చేయదు అనమాట. ఇది జస్ట్ ఇక్కడ ఏం కంపేర్ చేస్తుంది అంటే జస్ట్ వాల్యూ. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అంతే. సో అది ఏం డేటా టైప్ అనేది ఈ లూజ్ ఈక్వల్ టు చూడదు అనమాట. సో అందుకనే 5 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే ట్రూ వచ్చింది. ఓకేనా. సో స్ట్రింగ్ ఇప్పుడు మనం ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాం అనుకో, సో దీన్ని ఏమంటాం అంటే స్ట్రిక్ట్ ఈక్వల్ టు అంటాం, స్ట్రిక్ట్ ఈక్వల్ టు. సో ఇది ఏం చేస్తుంది అంటే స్ట్రిక్ట్ కంపేర్ చేస్తుంది అనమాట. సో బోత్ వాల్యూ కంపేర్ చేస్తుంది, డేటా టైప్ కూడా కంపేర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నెంబర్ అనేది 5, ఓకే, నెంబర్ 5, స్ట్రింగ్ 5, ఓకే, వాల్యూస్ 2 ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నంబర్ అనేది నంబర్ డేటా టైప్. ఇఫ్ స్ట్రింగ్ 5 అనేది స్ట్రింగ్ డేటా టైప్. సో ఇక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఫాల్స్ వస్తుంది అన్నమాట. సో అవుట్పుట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ టోకెన్ సింటాక్స్ ఎర్రర్ అంటున్నాడు. కానీ సింటాక్స్ ఎర్రర్ ఉందా? ఫాల్స్ వచ్చింది. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెషర్స్కి. ఓకేనా. లూజ్ ఈక్వల్ టు స్ట్రిక్ట్ ఈక్వల్ టు. ఓకేనా. సో నెక్స్ట్ గ్రేటర్ దెన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని 5లోకి మారుద్దాం, ఆర్ ఇంకొక నెంబర్ టైప్లోకి మారుతాం. ఓకేనా. సో ఒక డేటా టైప్ తెలియాలంటే మనకు ఒక ఆపరేటర్ ఉంటుందని చెప్పాం, టైప్ ఆఫ్ ఆపరేటర్తో మనం డేటా టైప్ చెక్ చేస్తాం. సో ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ ఏంటంటే గ్రేటర్ దెన్ చూద్దాం. గ్రేటర్ దెన్ తెలిసిందే కదా, మ్యాథమెటికల్ అంత మ్యాథ్స్లో ఉంటుంది. సో గ్రేటర్ దెన్ కాదని చెక్ చేస్తుంది. ఓకేనా. సో నెంబర్ అనేది 5 అనేది గ్రేటర్ దెన్ ఈ నెంబరా కాదని చెక్ చేస్తుంది అనమాట. సో ఇది నెంబర్ 2 అనుకుంటాను, నెంబర్ 2, ఇది నెంబర్ 1. ఓకే. సో కంపేర్ చేసి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చేస్తారు. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు మనకి బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి కంపారిజన్. ఓకేనా. నెక్స్ట్ లెస్ దెన్. సో నెంబర్ 1 అనేది లెస్ దెన్ నెంబర్ 2 కాదని కంపేర్ చేస్తుంది ఈ ఆపరేటర్. ఓకేనా, కంపారిజన్ ఆపరేటర్. ఓకే, ట్రూ. సో 5 ఈజ్ లెస్ దెన్ 10. సో ఇది సో ఇంకొక ఆపరేటర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే నెంబర్ 1, నెంబర్ 2, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే 5 అనేది గ్రేటర్ దెన్ కాదు, 5 అనేది ఈక్వల్ టు కూడా కాదు. సో నెంబర్ 2కి
అందుకే ఏమైందంటే ఫాల్స్ వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నెంబర్ 1 ఈజ్ లెస్ దెన్ నెంబర్ 2, ట్రూ. ఓకేనా. బట్ నెంబర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ 2. సో ఇక్కడ ఏంటంటే ఎయిదర్ ఒక ట్రూ అయింది కాబట్టి మనకు ట్రూ వచ్చింది అనమాట. ఓకేనా. క్లియర్ కాబట్టి ఇది ఏంటి బ్రో ఏంటంటే గ్రేటర్ దెన్ కంపేర్ చేస్తుంది. నెంబర్ 1 ఈజ్ నాట్ సో నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ 2 కాదని చెక్ చేస్తుంది. సో నాట్ గ్రేటర్ దెన్ నెంబర్ 2. సో రెండు ఈక్వలే కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్ టు చెక్ చేస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ వస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే సేమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఆపరేటర్ గురించి చెప్తాను. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వాల్యూ ఉంది. ఓకేనా. సో ఆ వాల్యూ ఏంటంటే ఫాల్స్. ఒకవేళ సో నాట్ ఆపరేటర్ వాడితే, సో నాట్ ఆపరేటర్ ఏంటంటే సో ఇది ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే. సో ఎక్స్క్లమేషన్ ఆఫ్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లమేషన్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటంటే నాట్ ఆఫ్ వాల్యూ అంటే రివర్స్ అవుతుంది అనమాట. నాట్ ఆఫ్ వాల్యూ. సో నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది కదా. చూడండి. ఓకేనా. సో నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రూ చేస్తే దీన్ని, సో నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్. ఓకే. నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్ అనమాట. ఓకేనా. సో ఇదేంటంటే నాట్ ఆపరేటర్. క్లియర్గా బ్రో. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్ట్రింగ్లోకి మారుతాం ఇది. సో స్ట్రింగ్లోకి మార్చాను కదా. సో ఇప్పుడు ఏంటంటే నెంబర్ 1 నెంబర్ 2. ఓకే. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది అవుట్పుట్. సో ఇదేంటంటే లూజ్ నాట్ ఈక్వల్ టు అనమాట. సో ఇందాక ఏంటంటే మనం డబుల్ ఈక్వల్ టు అంటే ఏం చేసామంటే లూజ్ ఈక్వల్ టు డబుల్ అంటే 2 ఈక్వల్ టుస్ ఉంటే లూజ్ ఈక్వల్ టు, 3 ఉంటే స్ట్రిక్ట్ ఈక్వల్ టు. సో ఇదేంటంటే లూజ్ నాట్ ఈక్వల్ టు. ఓకేనా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుతుంది, ఫాల్స్. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 10 పెడితే ఫాల్స్. సో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే నెంబర్ 1 ఉంది. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్ టు, లూజ్ నాట్ ఈక్వల్ టు ఒకసారి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో లాజికల్ ఆపరేటర్స్ నెక్స్ట్ వన్. కండిషన్స్ చెప్పినావు. ఏం కండిషన్స్. సో నెక్స్ట్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు 10 అని ఉంది కదా. సో ఈ 10 అని ఉంది కదా. సో మనకి ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ 3 టైప్స్ ఉంటాయి. ఎండ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పైప్ సింబల్ ఉంటుంది కదా, పైప్ సింబల్ ఆర్ఆర్. ఓకే. అండ్ నాట్. సో ఈ త్రీ ఏంటంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఈ 3. సో 3 ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఓకేనా బ్రో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే console.log ఆఫ్ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే బూలియన్స్ తీసుకుందాం. ఓకేనా. సో కాన్స్ట్ value 1
ట్రూ తీసుకుంటా. కాన్స్ట్ వాల్యూ 2. ఓకేనా. సో వాల్యూ 2, సో ట్రూ ఫాల్స్ తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వాల్యూ 1 ఎండ్ వాల్యూ 2. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఫస్ట్ ఈ ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం ఆపరెంట్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే వాల్యూ 1 వాల్యూ 2 అనేది ఆపరెంట్స్. ఓకేనా. సో దీన్ని ఏమంటారు, ఆపరేటర్స్ అంటారు. సో ఇదేంటి ఎండ్ ఆపరేటర్. సో ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వాల్యూ ట్రూవా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వాల్యూ ట్రూ కాబట్టి నెక్స్ట్ దానికి నెక్స్ట్ ఆపరెంట్కి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వాల్యూ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఆపరెంట్కి వెళ్తుంది. సో అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సో వాల్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ అన్నాడు. సో వాల్యూ వాల్యూ 1 అంతే కదా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. సో VALUE వాల్యూ 1. సో ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? అన్నిట్లో రెండు ట్రూ ఉంటే ట్రూ వస్తుంది. అలా కాదు బ్రో, అది కాదు యాక్చువల్ లాజిక్. రెండు ట్రూ అంటే ట్రూ కావడం అనేది మిస్కన్సెప్షన్ అనమాట. సో అది రెండు ట్రూ ఉంటే ట్రూ రావాలనేది అది కాదు యాక్చువల్గా. సో యాక్చువల్గా ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వన్ ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్కి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆపరెంట్ ఏంటి, వాల్యూ 2. ఓకేనా. సో అప్పుడు వాల్యూ 2 అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాల్స్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడతోనే అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాల్యూ 1ని ఫాల్స్ చేస్తా, సో వాల్యూ 2ని ట్రూ చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాల్యూ 1 అనేది ఫాల్స్ అయిపోతుంది. వాల్యూ అనేది ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇంక వాల్యూ 2కి తీసుకెళ్తుంది అనమాట. అక్కడికి అయిపోతుంది. సో ఇక్కడతోనే అయిపోతుంది. సో వాల్యూ 1. సో చూసారా. సో ఏమైందంటే వాల్యూ 1 దగ్గర అయిపోయింది, ఫాల్స్ వచ్చింది, మనకు ట్రూ రాలేదన్నమాట. సో ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట ఈ డిఫరెన్స్. సో రెండు ట్రూస్ ఉంటే ట్రూ రావడం, రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ రావడం, అది కాదు కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వన్ ట్రూ అయితేనే నెక్స్ట్ ఆపరెంట్కి మూవ్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఆపరెంట్ మూవ్ చేయదు. అక్కడతోనే రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది, వాల్యూ 1 ఇచ్చేస్తుంది అనమాట, రిటర్న్ చేస్తుంది. సో ఇది క్లియర్గా తెలుసుకోవాలి డిఫరెన్స్. ఓకేనా. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి ఫ్యూచర్లో అంతా అండ్ ఆపరేటర్స్ అన్ని వాడతాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ వాడదాం. సో 2 పైప్ సింబల్స్. ఓకేనా. సో ఇదేంటంటే ఇట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఫస్ట్ వన్ ట్రూ అయినా ఆర్ ఫస్ట్ వన్ ఫాల్స్ అయినా దానికి అనవసరం. సో ఏంటంటే నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఆపరెంట్కి మూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వన్ వాల్యూ మనకి ఫాల్స్ ఉంది మనకి. సో ఇది ఫాల్స్ ఉన్నా ఓకే, వాల్యూ 2కే వెళ్తుంది. ఓకే. సో అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఓకే. సో ట్రూ వచ్చింది. సో ఎందుకంటే సో వాల్యూ 1 ట్రూ అయినా ఫాల్స్ అయినా వెళ్తుంది, నెక్స్ట్ ఆపరెంట్కి మూవ్ అవుతుంది అనమాట ఎగ్జిక్యూషన్. సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ని నెక్స్ట్ ఆపరెంట్ మూవ్ చేస్తుంది. ఏది మూవ్ చేస్తుంది, ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ ఆర్ అనే ఆపరేటర్ ఎగ్జిక్యూషన్ని నెక్స్ట్ దానికి మూవ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ఇంటర్ప్రిట్ చేయడం, లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం అంటారు కదా. సో దాన్ని ఎగ్జిక్యూషన్ అంటాం. సో ఆర్ అనే ఆపరేటర్ ఇట్ మే బి ఫాల్స్ ఆర్ ట్రూ. ఎప్పుడు మనకి సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ ఆపరెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫాల్స్ చేశాను అనుకో, సో ఫాల్స్ చేశాను ఈవెన్ ఇది, సో ఇది ట్రూ అయినా కూడా నెక్స్ట్ దానికి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ట్రూ. ఓకే.
సో ఇది మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫాల్స్ అని మారుస్తున్నాం, ఓకేనా. సో ఫాల్స్ అని మారుస్తున్నాం, ఓకేనా. సో ఫస్ట్ అండ్ ఆపరేటర్తో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అండ్ ఆపరేటర్ వాడుతాను. ఫస్ట్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆపరెండ్ ట్రూ అయితేనే నెక్స్ట్ ఆపరెండ్కి మూవ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. సో లేదంటే ఏం చేస్తుంది, దాన్నే రిటర్న్ చేస్తుంది, అవునా కదా. అది ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చే వరకు అలానే ఉంటుంది. సో ఇప్పుడు వాల్యూ 1 ఉంది కదా, సో వాల్యూ 1, సో వాల్యూ 1 ఫాల్స్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం వాల్యూ 2ని సంథింగ్ ఏదైనా మారుద్దాం. సో ఏమైనా మారుద్దాం అంటే లాజికల్ ఆపరేటర్ అని పెడదాం, ఒక టెక్స్ట్ పెడదాం, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ అండ్ ఆపరేటర్ అనేది, సో బోత్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలని లేదు, అంటే బూలియన్ వాల్యూ అని ఉండాలని లేదనమాట ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు చూస్తే, సో నేను రన్ చేస్తే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది, ఓకేనా. సో ఎందుకు నెక్స్ట్ ఆపరెండ్కి మూవ్ అవ్వట్లేదు. సో ఆపరెంట్స్ అంటే ఏం లేదు, ఈ వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఆపరెంట్స్ అంటారు, ఓకేనా. సో ఒకవేళ ట్రూ చేస్తే అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ మనకి. సో ట్రూ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కన్సోల్ డాట్ లాగా వాల్యూ 2 అన్నట్టే. సో వాల్యూ 2, ఓకే, లాజికల్ ఆపరేటర్స్ వచ్చింది, ఓకేనా. ఇక్కడ బూలియన్ వాల్యూసే వాడాలని లేదు, ఏదైనా అవుతుంది. సో లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే కంపేర్ చేస్తాయి అనమాట టూ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా. సో ట్రూ అయితే నెక్స్ట్ ఆపరెండ్కి మూవ్ చెయ్యి ఎగ్జిక్యూషన్ అని, ఒకవేళ ఫాల్స్ అయితే ఆ వాల్యూనే రిటర్న్ చేయని చెప్తుంది అనమాట. ఇక్కడ వాల్యూ 3 పెట్టి ఫాల్స్ పెట్టిన, ఏది బ్రో ఇక్కడ వాల్యూ 3 పెట్టి ఫాల్స్ పెట్టిన పైన ఇంకోటి డిక్లేర్ చేసి సో కాన్స్ట్ వాల్యూ ఫాల్స్, ఓకే. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఇప్పుడు ఫాల్స్ వస్తుంది కదా. సో ఎందుకంటే ఫస్ట్ వన్ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఆ వాల్యూనే రిటర్న్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాల్యూ 3లో తీసేసి లెట్ అని పెడతా బ్రో, ఓకేనా. సో లెట్ నేను ఏంటంటే డిఫైన్ చేయను. సో వాల్యూ 3 అనేది తీసేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఇది వాల్యూ 1 కింద మారుతుంది, ఇదేంటంటే లెట్, ఓకే. సో నేను ఏం చేశానంటే ఓన్లీ వేరియబుల్ అనే దాన్ని డిక్లేర్ చేశాను కానీ ఇనీషియలైజ్ చేయలేదు. వేరియబుల్ డిక్లరేషన్ చేశాను కానీ ఇనీషియలైజేషన్ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూ 1 వాల్యూ 2నా. సో వాల్యూ 1 అనేది ఇక్కడ ఏంటి, అన్డిఫైన్డ్ కదా. సో ఇది ఏంటంటే వాల్యూ 1 అనేది అన్డిఫైన్డ్, ఓకేనా. సో వాల్యూ 1, సో ఏంటంటే మనకి టైప్ కోవర్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత చెప్తాను. సో ఇదేంటంటే అన్డిఫైన్డ్ అనేది లాజికల్ ఆపరేటర్స్ వాడుతున్నప్పుడు అన్డిఫైన్డ్ అనేది సో ఫాల్స్ కింద మారుతుంది అనమాట ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో, ఓకేనా. సో అన్డిఫైన్డ్ అనేది ఫాల్స్ కింద మారి, సో వాల్యూ 1 అనేది ఫాల్స్ కాబట్టి ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. సో అందుకే మనకి ఏంటంటే అన్డిఫైన్డ్ అనేది వస్తుంది, ఓకేనా. క్లియర్ కాదు. డిక్లేర్ అయితే చేయాలి. సో డిక్లేర్ చేయాలని లేదు, తర్వాత అయినా మనం డిక్లేర్ చేసుకోవాలి లెట్ వేరియబుల్స్తో, అంతే కదా. ఓన్లీ కాన్స్ట్కి అయితే ఇనిషియలైజేషన్ చేయాలి, లెట్కి అయితే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ స్ట్రింగ్ ఇస్తారు, దీన్ని ఏమంటారంటే ఎంటీ స్ట్రింగ్ అంటారు. సో కోడ్స్ అలా ఇచ్చేసి లోపల ఏమి టెక్స్ట్ ఏమైపోతే ఎంటీ స్ట్రింగ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఎంటీ స్ట్రింగ్ అనేది వస్తుంది 12:30, ఓకే నేను వచ్చేస్తాను. సో ఇటు చూస్తే ఎంటీ స్ట్రింగ్ ఉంది ఇక్కడ. సో ఎంటీ స్ట్రింగ్ ఏంటి, టైప్ కోవర్షన్ జరిగి ఎంటీ స్ట్రింగ్ అనేది ఫాల్స్ కింద మారుతుంది అనమాట, ఓకేనా. సో అన్డిఫైన్డ్ కానీ ఎంటీ స్ట్రింగ్ కానీ
బ్యాక్గ్రౌండ్లో టైప్ కోవర్షన్ జరిగి ఫాల్స్ కింద మారుతుంది. సో సిన్స్ వాల్యూ 1 అనేది ఫాల్స్ కాబట్టి ఆ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఏం కనపట్లేదు చూడండి. సో ఏంటంటే ఎంటీ స్ట్రింగ్ అనమాట అక్కడ. సో మనకి అవుట్పుట్లో కోడ్స్ కనబడవు మనకి. ఓకేనా. సో మీరు ఈవెన్ చూసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వాల్యూ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సో వాల్యూ 1 అంటాను. సో ఇది టెక్స్ట్ అంటాను. ఓకేనా. సో మనం ఎప్పుడైతే వాల్యూ 1ని కన్సోల్ చేస్తున్నామో కోడ్స్ కనబడుతున్నాయా మనకి? కోడ్స్ కనబడుతున్నాయా? కనబడట్లే కదా. సిమిలర్గానే ఎంటీ కోడ్స్ కూడా మనకు కనబడవు అనమాట అవుట్పుట్లో. ఓకేనా. సో ఈ టైప్ కోవర్షన్ అంతా అడ్వాన్స్డ్ టాపిక్స్ అదంతా తర్వాత చెప్తాను. ఓకేనా. ఇంతవరకు క్లియర్గా బ్రో. ఎండ్ ఆపరేటర్ నాట్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. నాట్ అంటే రివర్స్ చేస్తుంది అనమాట.